ఒకసారి ఒక 10 ఏళ్ల అబ్బాయి షేర్స్ ఎంచుకున్నాడు. తనకి పోటీగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా షేర్స్ ఎంచుకున్నాడు. కానీ ఆ 10 ఏళ్ల అబ్బాయి మంచి స్టాక్స్ ఎంచుకొని సీఏ కంటే ఎక్కువ రిటర్న్ సంపాదించాడు. కానీ ఆ అబ్బాయి ఇది ఎలా చేశాడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటుంటారు కదా, బేస్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది అని. సో ఈ వీడియో స్టాక్ మార్కెట్ లో మీ బేస్ స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అని వినగానే మీకు ఇలా అనిపించచ్చు, ఇందులో రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చూడాలి, అండ్ అది నా వల్ల కాదు అంటుంటారు. అండ్ స్టాక్ మార్కెట్ కష్టం అనే భ్రమతో ఎంతో మంది స్టార్ట్ కూడా చేయరు. సో అందుకే ఈ వీడియోలో బేసిక్స్ చెప్పడంతో పాటు మీకు ఆ ప్రాసెస్ చెప్తా. ఏదైతే బిజీ లైఫ్ లో జస్ట్ 20 నుంచి 30 నిమిషాల కంటే తక్కువ స్పెండ్ చేసి మీరు మీ జాబ్ లేదా వర్క్స్ తో అసలు టైమే దొరకకపోయినా ఒక సింపుల్ ఆటోమేటెడ్ ప్రాసెస్ తో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో జీరో నాలెడ్జ్ నుంచి స్టాక్ మార్కెట్ లో 40-50% లేదా 1-2 years లోనే మీ డబ్బు డబుల్ అయ్యే వరకు కంప్లీట్ నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. కానీ దానికన్నా ముందు మీ బేస్ స్ట్రాంగ్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో మీకు తెలియాలి. మరి స్టార్ట్ చేద్దామా? బిగినర్స్ కి షేర్ మార్కెట్ అనే వర్డ్ వింటేనే భయం వేస్తుంది. మూవీస్ లో చూపిస్తుంటారు కదా, షేర్ మార్కెట్ తో మొత్తం లాస్ అయిపోయినట్టు. బట్ మన ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు చాలా ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నారని చూపిస్తారు. బట్ స్టిల్ మన ఫ్యామిలీ మెంబర్స్ దానికి దూరంగా ఉండమంటారు. అండ్ ఇది కాకుండా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మీరు కామర్స్ చదివినా గానీ షేర్ మార్కెట్ గురించి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ అండ్ నర్వస్నెస్ ఉండడం నార్మల్. బట్ ఈ రోజు ఈ వీడియో తర్వాత మీ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అండ్ మీకు ఎక్కడ ఎలా ఎంటర్ అవ్వాలో తెలుస్తుంది. సో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ అవడానికి ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఒకవేళ మీరు 40 years బ్యాక్ విప్రోలో ఇన్వెస్ట్ చేస్తుంటే నాకు తెలుసు మీరు అప్పటికి పుట్టుండరు. మేబీ మీ ఫ్యామిలీలో ఎవరైనా విప్రో షేర్స్ లో జస్ట్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు 40 సంవత్సరాల తర్వాత ఆ 10,000 కాస్త 700 కోట్లయ్యేవి. మీరు ఎలా అనొచ్చు, ఆ టైంలో 10,000 ఎవరి దగ్గర ఉంటాయని. పోనీ 1000 రూపాయలు పెట్టినా అవి 70 కోట్లయ్యేవి. పోనీ ఒక 100 రూపాయలు ఉంటాయి కదా, అవి పెట్టినా 7 కోట్లయ్యేవి. సో ఇది స్టాక్ మార్కెట్ పొటెన్షియల్. అండ్ ఈ ఎగ్జాంపుల్ నుంచి ఎలా అనుకోకండి, మీరు ఏదో ఒకటి చేసి స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళాలని నేను చెప్పను. డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ లో రిస్క్ కూడా ఉంటుంది. ఎలా అయితే ప్రాఫిట్ ఉంటుందో అలానే లాస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు వాటిలో 700 కోట్లు ఇన్వెస్ట్ చేసినా మేబీ ఇప్పుడు అవి 10,000 అయ్యేవి. సో ఈ మార్కెట్ ఎంత ప్రాఫిట్ ఇవ్వగలదో అంతే లాస్ కూడా ఇవ్వగలదు. బట్ మనం వీలైనంత ఎక్కువ ప్రాఫిట్ అండ్ వీలైనంత తక్కువ లాస్ ఇచ్చేలా చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అది ఎలానో తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మీకుండే కొన్ని కామన్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాపిక్, స్టాక్ మార్కెట్ రిస్కీయా? ఒకవేళ రిస్కీ అయితే ఎంత రిస్కీ? సెకండ్ టాపిక్, మనకి దీని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి? ఈ మార్కెట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి? థర్డ్ టాపిక్, ఈ మార్కెట్ లో స్టార్ట్ అవ్వడానికి మీకు ఎంత మనీ కావాలి? మేబీ మీరు బిగినర్, ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు. సో మీరు మీ పాకెట్ మనీతో స్టార్ట్ చేయొచ్చా? అండ్ ఫోర్త్, స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్ ఈజీయా లేదా కష్టమా? డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫిఫ్త్, ఈ మార్కెట్ కి చెడ్డ పేరు ఎందుకుంది? ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫిలిమ్స్ లో ఎందుకు భయపడతారు? రీజన్స్ ఏంటి? అండ్ నిజంగా ఈ మార్కెట్ డేంజరసా? ఏంటి మీరు ఈ మార్కెట్ నుంచి దూరంగా ఉండాలా? సిక్స్త్, ఇది చాలా కామన్ క్వశ్చన్. మీది కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మేబీ ఇంజనీరింగ్ లేదా వేరే బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. అయినా కూడా మీరు ఈ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చా? సెవెంత్, ఈ మార్కెట్ ఎలా రన్ అవుతుంది? షేర్స్ ఎందుకు పైకి కిందకి వెళ్తాయి? షేర్స్ ని ఏ బేసిస్ లో సెలెక్ట్ చేసుకోవాలి? ఎయిత్, మీకు స్టాక్ మార్కెట్ పైన ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఎలాంటి బుక్స్ అండ్ కోర్సెస్ ఉన్నాయి? ఇలా మీకు ప్రాఫిట్స్ రావడానికి కంప్లీట్ నాలెడ్జ్ ఈ వీడియోలో షేర్ చేస్తా. సో మన ఫస్ట్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ రిస్కీయా? ఇది మిమ్మల్ని ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తో అడుగుతా. బేసికల్లీ మీరు ఒక షేర్ కొంటే ఆ కంపెనీలో ఒక చిన్న భాగం కొంటున్నట్టు. ఇందుకే దీని నేమ్ షేర్. మీరు ఆ కంపెనీ కో ఓనర్ అవుతారు. సో ఇప్పుడు నాకు చెప్పండి, మీరు మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ బిజినెస్ లో డబ్బు పెడితే అండ్ ఆ బిజినెస్ బాగా నడిస్తే మీకు ప్రాఫిట్ బాగా వస్తుంది. అండ్ ఒకవేళ బాగా అవ్వకపోతే ఆ డబ్బు లాస్ అవుతుంది. అంటే అక్కడ రిస్క్ ఉంది కదా. సో ఇదే విధంగా మీరు షేర్ మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది టాటా కంపెనీ అవ్వచ్చు, రిలయన్స్, గోద్రేజ్ ఎక్సెట్రా కంపెనీస్ లో మీరు మీ డబ్బు ఇన్వెస్ట్ చేశాక ఆ కంపెనీస్ లాస్ అయితే మీ డబ్బు కూడా లాస్ అవుతుంది. అండ్ ఒకవేళ ఆ కంపెనీ మంచి గ్రోత్ చూపిస్తే మీ డబ్బు కూడా అంతే బాగా గ్రో అవుతుంది. అండ్ ప్రతి కంపెనీకి ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం లేదా షార్ట్ సర్క్యూట్ అవ్వడం లాంటివి రిస్క్స్ ప్రతి కంపెనీస్ లో ఉంటాయి. ఇది కూడా సేమ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ బిజినెస్ లో డబ్బులు పెడుతున్నట్టే. ఒకవేళ బిజినెస్ బాగా వెళ్తే ప్రాఫిట్స్ లో ఒక పార్ట్ వస్తుంది అండ్ లాస్ అయితే మీరు లాస్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీకు ఇంట్రెస్ట్ రాదు. సో ఇదే విధంగా స్టాక్ మార్కెట్ లో కూడా మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఇది లోన్ కాదు. ఎగ్జాంపుల్, ఒకసారి Eicher Motors చూడండి. లాస్ట్ 7 to 8 years నుంచి వాళ్ళ బుల్లెట్ బైక్ సేల్స్ చాలా పెంచారు. దీనివల్ల వాటి షేర్స్ చాలా పెరిగాయి. అంటే మీ ₹1 10 నుంచి 20 రెట్లు పెరిగింది. ఇలా చాలా షేర్స్ ఉన్నాయి. నేను మీకు విప్రో ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ టీవీఎస్ కూడా ఒక ఎగ్జాంపులే. లాస్ట్ 10 years లో 10 times పెరిగింది. MRF కూడా ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇలా మీకు 5 to 6 years లో 10 times రిటర్న్ ఇచ్చేవి చాలా షేర్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఇది రిస్కీ, ఇందుకే రిటర్న్స్ వచ్చినా ఎక్కువే వస్తాయి. అండ్ రిస్క్ తగ్గించి ఎక్కువ రిటర్న్స్ వచ్చేలా చేయడానికి చాలా దారులు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ముందు తెలుసుకోబోతున్నాం. సో సెకండ్ క్వశ్చన్, నాకు రిటర్న్స్ ఎంత వస్తాయి? అండ్ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ బిజినెస్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎవరికి తెలుసు? మీరు ఒకవేళ 100 రూపీస్ పెడితే నెక్స్ట్ ఇయర్ మీకు 10% ప్రాఫిట్ రావచ్చు, లేదా 20% రావచ్చు, లేదా 30% రావచ్చు. ఇది చాలా డిఫర్ అవుతుంది. దీనికి ఒక ఫిక్స్డ్ క్రైటీరియా ఉండదు. కొన్ని షేర్స్ ఉంటాయి, అవి ఇయర్స్ వరకు ₹1 కూడా పెరగవు, ఇంకా రివర్స్ లో తగ్గుతాయి. అండ్ కొన్ని స్టాక్స్ 1 year
లోనే 4 to 5 టైమ్స్ పెరుగుతాయి. బట్ ఇది ఓన్లీ 1 షేర్ గురించే. మీరు ఎంటర్ అయినప్పుడు 1 లేదా 2 షేర్స్ లో ఇన్వెస్ట్ చేయరు. మీరు ఒక పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఇక్కడ నా పోర్ట్ఫోలియో చూడొచ్చు. ఇక్కడ జస్ట్ నేను 1-2 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయలేదు, ఒక 10 to 12 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశా. సో దట్ మీరు ఇన్వెస్ట్ చేసిన వాటిలో 1-2 కంపెనీస్ మునిగిపోయినా మీ డబ్బు మొత్తం పోదు. సో ఇందుకే మనం షేర్ మార్కెట్ లో కనీసం 8 నుంచి 10 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు మనకి రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోయి మంచి రిటర్న్స్ వస్తాయి. మీ దగ్గర ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఉండి అండ్ మీరు కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే ఇండియా లాంటి హై గ్రోత్ ఎకానమీ కంట్రీలో లాంగ్ రన్ లో అంటే అట్లీస్ట్ 5 years కి 18 to 20% రిటర్న్స్ రావచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ స్టాక్స్ పిక్ చేసుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ రావచ్చు. అంటే ఈ రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ తో కంపేర్ చేస్తే 2 రెట్లు ఎక్కువ. ఇన్ఫాక్ట్ వరల్డ్ లో చాలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇండియా కన్నా లో గ్రోత్ ఎకానమీస్ లో మార్కెట్ అండ్ కంపెనీ స్లోగా గ్రో అయ్యే చోటు కూడా కొన్ని ఇయర్స్ వరకు 30% రిటర్న్స్ వచ్చేలా కొందరు ఇన్వెస్ట్ చేశారు. సో మీరు ఇండియాలో 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అండ్ ఒకవేళ మీరు రైట్ ప్రాసెస్ తో మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 1 year లోనే మీకు 50%, 70%, 100% రిటర్న్స్ కూడా వచ్చేంత పొటెన్షియల్ ఇందులో ఉంది. బట్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎంత మనీతో స్టార్ట్ చేయడం బెటర్? స్టాక్ మార్కెట్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారన్న దానికంటే ఎలాంటి షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒకవేళ మీరు నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మీలో చాలా మంది స్టార్టింగ్ లో ఎఫోర్డ్ చేయగలరని అనిపిస్తుంది. సో ఈ 1000 రూపాయల్ని మీరు ప్రతి ఇయర్ 15% పెంచండి. అంటే ఫస్ట్ ఇయర్ మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. అంటే సంవత్సరానికి 12,000. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ ని 15% ఇంక్రీజ్ చేయండి. అంటే మీరు సెకండ్ ఇయర్ లో ప్రతి నెల 1150 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. ఇలా ప్రతి ఇయర్ మీ ఇన్కమ్ పెరిగినా లేదా స్టూడెంట్ లైఫ్ నుంచి ఎర్నింగ్ మెంబర్ అయినా ఆర్ మీ జాబ్ లో ప్రమోషన్ వచ్చి శాలరీ ఇంక్రీజ్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని కూడా అలానే ఇంక్రీజ్ చేయండి. మీరు ఇలా ఎవ్రీ ఇయర్ 15% ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకుంటూ వెళ్తే అండ్ మీకు 18 లేదా 20% కాకుండా 15% రిటర్న్స్ వచ్చినా మీరు 1000 తో స్టార్ట్ చేసి 25 years లో మీ దగ్గర 1 crore ఉండేలా చేసుకోవచ్చు. ఇందులో కీ ఏంటి? ఫస్ట్ మీరు 25 years వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సెకండ్ మీరు 15% అమౌంట్ ప్రతి ఇయర్ పెంచుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్ మీకు 15% రిటర్న్స్ రావాలి. ఈ 3 పనులు మీరు చేయగలిగితే ఆఫ్టర్ 25 years 1000 తో స్టార్ట్ చేసి 1 crore అయ్యేలా చేయొచ్చు. అండ్ ఇది నేను SIP క్యాలిక్యులేటర్ తో క్యాలిక్యులేట్ చేశాను. సో మీరు 2000 లేదా 3000 తో స్టార్ట్ చేస్తే మీకు సో అండ్ సో ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ ఉండొచ్చు అని చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో కంపౌండ్ లేదా SIP క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. అండ్ 25 సంవత్సరాలు మీకు చాలా ఎక్కువ అనిపించవచ్చు. బట్ అదే గోల్ ని 5 నుంచి 10 సంవత్సరాలు అచీవ్ చేసే ప్రాసెస్ గురించి కూడా నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 4th క్వశ్చన్, ఇది స్టార్ట్ చేయడం ఈజీయా లేక కష్టమా? ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఏంటి? ఫ్రెండ్స్, ప్రాసెస్ చాలా సింపుల్. మీ దగ్గర 3 డాక్యుమెంట్స్ ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ 3తో మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే ఓపెన్ చేసుకోండి. ఈ రోజుల్లో మొత్తం ప్రాసెస్ ఆన్లైన్ లోనే అయిపోతుంది. అండ్ వాటి లింక్ కూడా మీకోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు మొత్తం బాగుంది. ఇంత బాగుంటే పీపుల్ ఎందుకు స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు? షేర్ మార్కెట్ కి ఎందుకు చెడ్డ పేరుంది? ఒక సింపుల్ రీజన్ చెప్పనా? ఇది మైండ్ సెట్ ప్రాబ్లం. ఒకవేళ ప్రాపర్టీ తీసుకుంటే ఎవరు కూడా 4 నెలల్లో డబుల్ అయిపోతుంది అప్పుడు అమ్మేస్తాను అనుకోరు. ఒకవేళ బంగారం తీసుకుంటే వాళ్ళ జనరేషన్ కి పాస్ చేస్తారు కానీ అమ్మరు. ఎవరు కూడా ఈ రోజు కొనుక్కుంటాను అండ్ ఒక నెల తర్వాత ప్రైస్ పెరిగాక అమ్మేస్తానని అనుకోరు. సో మనం ప్రాపర్టీ పెరగడానికి టైం ఇస్తాం, బంగారం రేట్ పెరగడానికి కూడా టైం ఇస్తాం, కానీ స్టాక్ మార్కెట్ కి మాత్రం టైం ఇవ్వం. మీకు కూడా మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉండొచ్చు, నేను ఒక్క రోజులో ట్రేడింగ్ చేసి 40,000 సంపాదించాను అని, లేదా ఒక వారంలో నా మనీ డబుల్ అయిపోయింది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ఉన్నాయి. వాళ్ళు కేవలం ఈ రోజు ఇచ్చిన ప్రాఫిట్స్ గురించి చెప్తున్నారు, కానీ ఎన్నో నెలల్లో వాళ్ళు చూసిన లాసెస్ గురించి మాట్లాడట్లేదు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా ఆలోచించొస్తారు, నేను ఓవర్ నైట్ లో స్టాక్ మార్కెట్ నుంచి రిచ్ అయిపోవాలని. ఓవర్ నైట్ లో రిచ్ అంటే లాటరీ వల్ల అవ్వచ్చు, లేదా ఎక్కడైనా గ్యాంబ్లింగ్ చేసి అవ్వచ్చు. అది కూడా మీ లక్ బాగుంటే. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ ని గ్యాంబ్లింగ్ లో ఆడాలనుకుంటే ఎవరైనా వాళ్ళకి పెరుగుతుంది త్వరగా ఇన్వెస్ట్ చేయని చెప్పగానే ఇన్వెస్ట్ చేసేయండి. లేదా ఒక వీడియోలో స్టాక్ రికమెండేషన్ చూసి కంపెనీ గురించి ఎలాంటి రీసెర్చ్ చేయకుండా ఎక్స్పర్ట్ అడ్వైస్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా అది గ్యాంబ్లింగ్ అవుతుంది. అంటే ఒక బెట్టింగ్ వేసినట్టు అవుతుంది. అండ్ బెట్టింగ్ లో లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుంది. సో ఇలా పీపుల్ ఫాస్ట్ గా రిచ్ అవ్వాలని 1-2 రూపాయలు ఉన్న పెన్ని స్టాక్స్ తీసుకుంటారు. ఆ కంపెనీకి ముందు వెనక ఏముండదు. వాళ్ళ మనీ డబుల్ అవుతుందని అనుకుని అట్లీస్ట్ 1 రూపాయి 2 రూపాయలు అయినా గానీ నా మనీ డబుల్ అవుతుందని అనుకుంటారు. బట్ అది అవ్వదు, ఎందుకంటే ఆ కంపెనీ వర్త్ కాదు కాబట్టి. సో మీరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చే ముందు ఇది గుర్తుపెట్టుకోండి, రాత్రికి రాత్రి రిచ్ అవుతారని అస్సలు అనుకోవద్దు. మీరు 18 to 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి. అంతకన్నా ఎక్కువ వస్తే అది బోనస్. ప్రతి 4 సంవత్సరాలకి మీ మనీ డబుల్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ తో కంపేర్ చేస్తే ఈ రోజు ఇంట్రెస్ట్ కి మనీ డబుల్ అవ్వడానికి 11 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. సో దీనికన్నా 3 times బెటర్ రిటర్న్ స్టాక్ మార్కెట్ ఇవ్వచ్చు. అండ్ ఇది ఇనఫ్, ఎందుకన్నా గ్రీడీగా ఉండకూడదు. నేను కూడా 20% మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ ఒక రైట్ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల నాకు సేఫ్ గా 50, 80 లేదా కొన్ని స్టాక్స్ 100 and 300% రిటర్న్ వచ్చేలా గ్రో అవుతాయి. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు తక్కువలో ఉంచుకోవాలి, కానీ మన ప్రాసెస్ మన కోసం వర్క్ చేసేలా చేయాలి. సో ఇదే టైంలో మన డబ్బు ఎంత టైంలో డబుల్ అవుతుందని కూడా చూసుకోవాలి. ఇది చూడడానికి రూల్ 72 తో డివైడ్ చేయాలి.
72 డివైడెడ్ బై మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సపోజ్ 15% తీసుకుంటే 4.5 సంవత్సరాలు పడుతుంది. అదే 30% తీసుకుంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. అండ్ 50% పెరిగితే మీ డబ్బు డబుల్ అవ్వడానికి సంవత్సరంన్నర టైం పడుతుంది. సో మీకు ఎంత రిటర్న్స్ వస్తే మీ డబ్బు అంత ఫాస్ట్ గా డబుల్ అవుతుంది. అంటే 15% వచ్చినప్పుడు 4.5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే డబ్బు 30% తో దానికన్నా సగం టైంలోనే డబుల్ అవుతుంది. సో మనం ఇలా 30%, 50% వచ్చేలా చేసుకునే రైట్ ప్రాసెస్ ఫాలో అయితే అప్పుడు 1-2 సంవత్సరాల్లోనే మన డబ్బులు డబుల్ అయ్యేలా చేయొచ్చు. అండ్ ఇదే టైంలో కొందరికి ఇలా అనిపించవచ్చు, మీరు ఇంజనీరింగ్ లేదా ఆర్ట్స్ చేసి ఉంటే, అంటే కామర్స్ చేసి ఉండరు, సో అయినా కూడా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చా? గుడ్ న్యూస్ చెప్పాలంటే ఎస్, మీరు ఎంటర్ అవ్వచ్చు. మీ స్ట్రీమ్ ఏంటి లేదా మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇన్ఫాక్ట్ నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒకసారి USA లో ఒక సర్వే అయింది. అందులో కొంతమంది 10 years ఓల్డ్ కిడ్స్ అంటే 5th క్లాస్ పిల్లల్ని షేర్స్ పిక్ చేసుకుని ఒక 8 to 10 షేర్స్ బాస్కెట్ చేయమన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఒక 8 to 10 షేర్స్ బాస్కెట్ చేయమన్నారు. అంటే ఫైనాన్షియల్లీ చాలా ఎడ్యుకేటెడ్ అయిన చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక పక్క అండ్ ఈ 10 years పిల్లలు ఒక పక్క. బట్ 5 years తర్వాత ఎవరి షేర్స్ కి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయని చూస్తే చిల్డ్రన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ని అవుట్ పర్ఫార్మ్ చేశారు, దాటుకుని వెళ్లిపోయారు. ఈ చిల్డ్రన్ కామర్స్, ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? వాళ్ళకి జస్ట్ 5th క్లాస్ వరకు ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ అండ్ సైన్స్ మాత్రమే తెలుసు. మరి ఆ పిల్లలు ఎలా చేయగలిగారు? అసలు వాళ్ళు ఎలాంటి కంపెనీస్ ఎంచుకొని ఉంటారో అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి. క్యాడ్బరీ, డిస్నీ, బార్బీ ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ ఎంచుకున్నారు. అండ్ వీళ్ళు ఆ ప్రొడక్ట్స్ కి కస్టమర్స్. ఎందుకంటే ఆ చిల్డ్రన్ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేశారు అండ్ ఆ కంపెనీస్ వాళ్ళని సాటిస్ఫై చేశాయి. ఏదైనా కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తే ఆ కంపెనీ బాగా చేస్తున్నట్టే కదా. సో ఇందుకే ఆ పిల్లలు అవుట్ పర్ఫార్మ్ చేశారు. బట్ అదే చార్టెడ్ అకౌంటెంట్స్ పెద్ద పెద్ద బ్యాలెన్స్ షీట్స్ చదివారు, కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ చేశారు, బట్ గ్రౌండ్ రియాలిటీ చూడలేదు. అండ్ ఒకవేళ మీరు ఓన్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుని మీరు ఒక ఇంజనీర్ అయితే రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్ మెషిన్స్ ఎక్సెట్రా లాంటి ప్రొడక్ట్స్ చేసే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ కంపెనీని అయితే మీరు జడ్జ్ చేయగలరో ఆ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ యూ విల్ డూ ప్రెటీ వెల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఈ జనరల్ గా నమ్ముతారు ఫీమేల్ డాక్టర్స్ అందరికంటే బెస్ట్ ఇన్వెస్టర్స్ అని. ఎందుకంటే డాక్టర్స్ కి మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళ లైఫ్ లో చాలా బిజీగా ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ నెంబర్ క్రంచింగ్ అండ్ కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయడానికి టైం ఉండదు. వాళ్ళు జనరల్ నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ నాకు ఏ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం అని చూస్తారు అండ్ నెక్స్ట్ వాళ్ళకి టైం కూడా తక్కువ ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారు. ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేస్తారు, 5 to 10 years వరకు చెక్ కూడా చేయరు. దీనివల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ కంపౌండింగ్ ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఒకవేళ మీకు కామర్స్ లో ఏం తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు, యు ఆర్ వెల్కమ్ టు స్టాక్ మార్కెట్. ఇప్పుడు 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మాట్లాడదాం. షేర్ వాల్యూ డైలీ ఎందుకు అప్ అవుతుంది, ఎందుకు డౌన్ అవుతుంది, అండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుందని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, అండ్ కంపెనీస్ ఎందుకు షేర్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. అండ్ సెకండ్, ఇన్వెస్టింగ్ నేర్చుకోవడానికి నేను మీకు నా ఫేవరెట్స్ బుక్స్ ఏంటో చెప్తా. అండ్ నేను నా ఇన్వెస్టింగ్ ఎలా నేర్చుకున్నాను, ఎలా మల్టీబ్యాగర్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాను, అండ్ మీరు ఇందులో కెరీర్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలో అది కూడా చూద్దాం. సో ఫస్ట్ అసలు షేర్ మార్కెట్ లో ప్రైజెస్ పైకి కిందకి ఎందుకు వెళ్తాయి? సపోజ్ మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, మీకు కొంచెం మనీ కావాలి. సో దానికోసం మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఇస్తారు. ఇంకా మనీ కావాలంటే బ్యాంక్ ఇస్తుంది. బట్ మీకు 20,000 కోట్లు కావాలంటే బ్యాంక్ ఇవ్వలేదు, లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇవ్వలేరు అన్లెస్ మీరు అంబానీ ఫ్యామిలీ నుంచి అయితే గానీ. సో ఇంత మనీ మీకు ఎవరిస్తారు? మీకు ఈ మనీ పబ్లిక్ ఇస్తుంది. పీపుల్ కి మీ బిజినెస్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది నా ప్లాన్, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నా, లేదా నేను కార్ తయారు చేయాలనుకుంటున్నా. లగ్జరీ కార్ ఎలక్ట్రిసిటీతో వెళ్తుంది, వాటర్ తో వెళ్తుంది, బట్ నాకు మనీ అవసరం ఉంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాక ఎవరికైతే మీ పైన నమ్మకం ఉందో వాళ్ళు మనీ ఇస్తారు. రిటర్న్ లో మీరు వాళ్ళకి మీ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వాలి అండ్ ఈ పార్ట్నర్షిప్ ని షేర్స్ అంటారు. అండ్ మీరు వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు అండ్ మనీ ఇచ్చిన వాళ్ళకి షేర్స్ ఇస్తారు. అండ్ ఒకవేళ మీరు ఈ రోజు షేర్స్ తీసుకున్నారు బట్ 2 days తర్వాత మీకు మనీ అవసరం ఉంది. సో మీరు ఆ షేర్స్ సెల్ చేయాలి. బట్ కంపెనీ అయితే కొనుక్కోదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు అవసరం ఉంది అండ్ వాళ్ళు మనీ తీసుకొని కార్ తయారు చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. సో మీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మనీ లేదు. ఇందుకే ఒక మార్కెట్ ఉండాలి, సో దట్ మీరు ఆ కంపెనీ షేర్స్ ని ఇంకెవరికైనా అమ్మొచ్చు. అండ్ ఈ మార్కెట్ ని మనం షేర్ మార్కెట్ అంటాం. మీరు దగ్గర 6,000కి పైగా కంపెనీ షేర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, కావాల్సినప్పుడే సెల్ చేసేయచ్చు. షేర్ మార్కెట్ లో ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీరు ఎప్పుడైనా అర్జెంట్ అనుకుంటే వెంటనే అమ్మేయచ్చు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్ కూడా ఒక ఆఫీస్ లాంటిదే. మండే టు ఫ్రైడే మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ ఓపెన్ లో ఉంటుంది. సో ఏ టైంలో అయినా మీ స్టాక్స్ ని అమ్మొచ్చు లేదా కొనొచ్చు కూడా. అండ్ అమ్మేసిన 24 నుంచి 48 గంటల్లో మీ డబ్బుని బ్యాంక్ అకౌంట్ లోకి ఈజీగా పంపించేసుకోవచ్చు. సపోజ్ ఈ రోజు 10 గంటలకు మీరు షేర్స్ అమ్మేశారు, సో రేపటికి మీ డబ్బు సెటిల్ అవుతుంది. అప్పుడు రేపు విత్డ్రా క్లిక్ చేస్తే 2-3 గంటల్లో మీ బ్యాంక్ లో క్రెడిట్ అయిపోతాయి. కొన్నిసార్లు ఇంకా ఫాస్ట్ గా రావచ్చు లేదా లేట్ కూడా అవ్వచ్చు. మీరు యూజ్ చేసే యాప్ ని బట్టి ఉంటుంది. అది అప్ స్టాక్సా, ఏంజల్ వన్నా, జీరోదానా లేక గ్రోనా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒకవేళ మీకు కోల్గేట్ కంపెనీ బాగా చేస్తుంది అనిపిస్తే, దీని టూత్ బ్రష్, టూత్ పేస్ట్ బాగా సెల్ అవుతున్నాయి అనిపిస్తే మీరు ఎప్పుడైనా ఎవరో ఒకరి దగ్గర నుంచి వాటి షేర్స్ కొనుక్కోవచ్చు. అండ్ లేదా ఎవరికైనా కోల్గేట్ బాగా చేయట్లేదు, పతాంజలి ఇంకా బెటర్ చేస్తుంది అనిపిస్తే వాళ్ళు కోల్గేట్ షేర్స్ ని సెల్ చేసేయచ్చు.
ఫ్రెండ్స్, మనం అమ్మడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్ల మంది పీపుల్ డైలీ షేర్ మార్కెట్ లో ఏదైనా షేర్స్ కొంటారు లేదా సెల్ చేస్తారు. సో మాక్సిమం మీకు కావాల్సిన షేర్స్ కి సెల్లర్ లేదా బయర్ కొన్ని సెకండ్స్ లోనే ఈజీగా దొరికేస్తారు. అండ్ ఇదే షేర్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్. ఒకసారి ఆలోచించండి, మీకు కావాలంటే 1 క్లిక్ లో షేర్స్ కొని రతన్ టాటా బిజినెస్ లో పార్ట్ అవ్వచ్చు. మీరు కావాలంటే 1 క్లిక్ తో జియోలో షేర్స్ కొని ఒక పార్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు జియో ఈస్ మైన్ అని. ఇలానే ఫేస్బుక్, అమెజాన్, టెస్లా, గూగుల్ ఇలా ఎక్సెట్రా వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మీరు ఇంట్లో కూర్చొని ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవడానికి ఎలాంటి బుక్స్ అండ్ సోర్సెస్ ఉన్నాయి? నా ఫేవరెట్ బుక్స్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసకి. స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ బుక్. అండ్ దీని తర్వాత లెర్న్ టు ఎర్న్ బై పీటర్ లించ్. స్టాక్ మార్కెట్ బేసిక్స్ కి ఈ బుక్ కన్నా బెటర్ గా ఇంకే బుక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ దీని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ బట్ చాలా క్వాలిటీ బుక్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్వెస్టర్ బై గాయ్ స్పియర్. నాకు తెలిసి ఇప్పుడు మీరు కొంచెం కాన్ఫిడెంట్ ఉన్నారు అని. ఫస్ట్ షేర్ తీసుకునే ముందు ఎక్కువ భయం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ షేర్ తీసుకునే ముందు చాలా భయం వేసింది. బట్ ఇప్పుడు చూడండి, నా పనిలో నేను ఎంత బిజీ ఉన్నా నా పోర్ట్ఫోలియో మాత్రం పెరుగుతుంది. ఇది నేను 16 నెలల క్రితం స్టార్ట్ చేసిన పోర్ట్ఫోలియో. ఈ వీడియో రికార్డింగ్ టైం కి నా 3,39,000 7 లక్షల రూపాయలకి పెరిగింది. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి ₹1,00,000 నా కోసం ఇంకొక ₹1,00,000 సంపాదించినట్టే. అండ్ మీరు ఇక్కడ కొన్ని టాప్ స్టాక్స్ యొక్క రిటర్న్స్ చూస్తే IRFC 146%, RVNL 427%. 36,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 1,92,000 అయింది. నా 36,000 నా కోసం 1,55,000 ఎక్స్ట్రా సంపాదించింది. ఇంకా ఇలా డబుల్ అయిన స్టాక్స్ చూడొచ్చు. సుయోగ్ 105%, టీటాగర్ 100%. అండ్ ఓవరాల్ పోర్ట్ఫోలియో కూడా 106% పెరిగింది. అండ్ ఇది మా ఫాదర్ పోర్ట్ఫోలియో. 2,50,000 ఇన్వెస్ట్ చేస్తే అది వీడియో రికార్డింగ్ టైం కి 4,11,000 అయింది. 64% రిటర్న్. అండ్ ఇవే సేమ్ పోర్ట్ఫోలియోస్ యొక్క రిటర్న్ 2 వారాల ముందు అప్లోడ్ చేసిన నా మాస్టర్ క్లాస్ లో చూడొచ్చు. అక్కడ ఇంకా తక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి. అండ్ ఇది మా బ్రదర్ పోర్ట్ఫోలియో. 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7-8 నెలల్లో 6,52,000 అయింది. 63% రిటర్న్. అంటే 2,52,000 ఎక్స్ట్రా పెరిగింది. ఫ్రెండ్స్, ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు. ఇది మొత్తం ఒక రీసెర్చ్ ని నమ్ముకొని ఇన్వెస్ట్ చేస్తాం. సో ఒకవేళ మీరు కూడా మీ సేవింగ్స్ ని 30%, 50% లేదా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేలా చేయడానికి ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే ఒక 5 నిమిషాలు ఈ వీడియో చూడండి. మీరెంత బిజీ ఉన్నా జస్ట్ రైట్ టైం కి ఆ స్టాక్స్ బై చేస్తే చాలు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసారంటే స్టాక్ మార్కెట్ లో మీ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక అడుగు వేశారు. ఈ మాస్టర్ క్లాస్ తో 10 అడుగులు ముందుకు పడతాయి. సో మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.